ఫర్జీ పేరుతో ఓ వెబ్ సిరీస్ వచ్చింది. నకిలీ నోట్లను ముద్రించి వాటిని చలామణి చేయడమే ఇతివృత్తంగా అది సాగుతుంది. దీనిని స్ఫూర్తిగా తీసుకొని నకిలీ నోట్లను తయారు చేయడం ప్రారంభించింది హైదరాబాద్ కు చెందిన ఓ ముఠా. ఇంతకీ ఫేక్ కరెన్సీ ముఠా నోట్లను ఎలా ముద్రించింది, వాటిని ఎలా చలామణి చేసింది, పోలీసులు వాళ్ళ ఆట ఎలా కట్టించారు? అతను ఆర్టిస్ట్. బొమ్మలు వేయడం ద్వారా వచ్చే అరకొర సంపాదన ఎటూ చాలక ఇబ్బంది పడేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి ఓ ఆలోచన వచ్చింది. తన ప్రతిభను ఉపయోగించి నకిలీ నోట్లను తయారు చేయాలనే నిర్ణయానికి వస్తాడు. స్నేహితుడితో కలిసి పని ప్రారంభిస్తాడు. అనేక ప్రయత్నాల తర్వాత ఆర్బీఐ నిపుణులు సైతం గుర్తుపట్టలేని విధంగా నకిలీ నోట్లు తయారు చేస్తాడు. ఇదంతా ఫర్జీ వెబ్ సిరీస్ కథ. బుల్లితెరపై ఏం చూపించారో బయట కూడా అదే జరిగింది. కాకపోతే క్లైమాక్స్ పూర్తిగా భిన్నంగా ఉంది. వనం లక్ష్మీనారాయణకు నకిలీ బంగారం తనఖా పెట్టి మోసం చేసిన చరిత్ర ఉంది. అయితే అతనికి కంప్యూటర్ గ్రాఫిక్స్ పై పట్టుంది. దీంతో ఫర్జీ వెబ్ సిరీస్ను చూసి స్ఫూర్తి పొందాడు. తన ప్రతిభనంతా ఉపయోగించి దొంగ నోట్లను ముద్రించాలనే నిర్ణయానికి వచ్చాడు. లాభాల్లో వాటా ఇస్తానంటూ ఎరుకల ప్రణయ్ కుమార్ను భాగస్వామిగా చేర్చుకున్నాడు లక్ష్మీనారాయణ. ఇద్దరు కలిసి 500 రూపాయల నోట్లను ముద్రించడం ప్రారంభించారు. కంప్యూటర్, ప్రింటర్ సాయంతో జేకే బాండ్ పేపర్, గ్రీన్ ఫాయిల్ పేపర్లను ఉపయోగించి నకిలీ నోట్లను ముద్రిస్తోంది ముఠా. తర్వాత స్క్రీన్ ప్రింటింగ్ ద్వారా తుది మెరుగులు అద్దుతోంది. కట్టర్ సాయంతో అసలైన నోట్ల సైజులో కత్తిరించి నోట్లను కట్టలు కడుతున్నారు. అసలు నోట్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో నకిలీ 500 రూపాయల నోట్లను తయారు చేస్తోంది లక్ష్మీనారాయణ ముఠా. కొంతకాలంగా నకిలీ నోట్లను ముద్రించడం, అప్పుడప్పుడు వాటిని చలామణి చేయడం పనిగా పెట్టుకున్నారు. దండిగా డబ్బులు సంపాదించాలంటే ₹1,00,000 అసలు నోట్లకు 4 లక్షల రూపాయల నకిలీ నోట్లను ఇవ్వాలని భావించారు. దీనికోసం పెద్ద మొత్తంలో నకిలీ నోట్లను సిద్ధం చేశారు. మరోవైపు లక్ష్మీనారాయణ సూచన మేరకు పండ్లు, కూరగాయల మార్కెట్లో నకిలీ నోట్లను మార్చే ప్రయత్నం చేశాడు ప్రణయ్. అయితే వ్యాపారుల నుంచి పోలీసులకు ఉప్పందింది. దీంతో ప్రణయ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ప్రణయ్ దగ్గర 20,000 రూపాయల విలువ చేసే నకిలీ నోట్లు ఉన్నాయి. అలాగే లక్ష్మీనారాయణ, ప్రణయ్ల అడ్డాపై బాలనగర్, అల్లాపూర్ పోలీసులు సంయుక్తంగా రైడ్ చేశారు. అక్కడ చలామణికి సిద్ధం చేసిన 4,05,000 రూపాయల విలువ చేసే 810 నకిలీ 500 రూపాయల నోట్లు లభ్యమయ్యాయి. నకిలీ నోట్లతో పాటు వాటిని తయారు చేయడానికి ఉపయోగించిన సామాగ్రిని సీజ్ చేశారు పోలీసులు. వెబ్ సిరీస్లో నకిలీ నోట్లు తయారు చేసిన ముఠా ఎప్పటికీ పోలీసులకు చిక్కదు. ఎందుకంటే అది రీల్. కానీ రియల్ లైఫ్లో దొంగ దొరకకుండా ఉంటాడా? హైదరాబాద్లోని నకిలీ నోట్ల ముఠా విషయంలో కూడా అదే జరిగింది. పోలీసులకు దొరికిపోయిన లక్ష్మీనారాయణ, ప్రణయ్ ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు.